జరిగించకుండా వెనుకంజ వేస్తున్నావు. కారణం ఏంటో, లోపం ఏంటో తెలిస్తే నీకు లోపాన్ని సరి చేసుకోవాలి. లోపాన్ని సరి చేసుకోవాలి. లోపాన్ని సరి చేసుకోవాలంటే ఈరోజు మన అంశం ఏంటి తెలుసా? అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అండి. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో అడుగు. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థమైన జీవితం జీవించి అడిగితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడండి. నేను అనుభవించానండి. దేవుని సన్నిధిలో నేను అనుభవించాను. నేను ఒక మనిషిని అనుభవించాను కదా, మీరు కూడా అనుభవించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఉదయకాల ప్రార్థనలో ఇంకా నువ్వు అంగీకరించలేదేమో. అంగీకరించకపోతే ఒకసారి నువ్వు ఏ స్థలంలో ఉండొచ్చండి, ఏ ప్రాంతంలో ఉండి ఈ యూట్యూబ్ ఛానల్ వింటున్నావో, ఈ వాక్యంతో నీవు ఒకసారి పశ్చాత్తాపం పడ్డు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయబోతున్నాను. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పశ్చాత్తాపం కలుగుదామా? ఈరోజు దావీదు అడిగాడు, యాకోబు అడిగాడు, ఎస్తేరు అడిగింది. వీరందరూ మనుషులేనండి. వీళ్ళు అడిగినటువంటి దేవుడు చేసిన కార్యము ఈరోజు నువ్వు అడిగితే, నేను అడిగితే ఎందుకు చేయలేకపోతున్నాడు? అడుగుదామా? ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. నా ప్రభువా ఎదురు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, ఉదయకాల సమయంలో ఉదయకాల ప్రార్థన కుడికలో ప్రభువా చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవెనకరంగాను ఆశీర్వదకరంగా మార్చండి. శ్రేష్టమైన కృప చేత బలపరచండి ఆయన. యాకోబు నా తండ్రి ఆశీర్వదించమని అడిగాడు నాయన. ఆశీర్వదించావు ప్రభా. ఎస్తేరు తండ్రి రాణి కావాలని అడిగింది ప్రభా, రాణిగా అనుగ్రహించావు తండ్రి. హిజ్కియా ఆరోగ్యం కావాలని అడిగాడు ప్రభా, ఆరోగ్యం ఇచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి నాయన సొలొమోను జ్ఞానం కావాలని అడిగి ప్రభా, జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి. ఈ రోజున ప్రభా మేము అడుగుతున్నాము తండ్రి, ఆయా మా బిడ్డలు మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అట్టి కృప మీ బిడ్డలకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చే వారిగా ఉన్నట్టుకు సహాయం మీరు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సర్వక్రియ సంఘములకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రతిదినము యూట్యూబ్ ఛానల్లో మరి జాయ్ టీవీ ఛానల్ ద్వారా మీకు కొత్త వాక్యాలు మీకు వినిపిస్తూ ఉంటాం. మీరు ఆ వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.